హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, ఇప్పుడు మార్కెట్ నియర్లీ 35% వరకు డ్రాప్లో పడిపోతున్న టైంలో మ్యూచువల్ ఫండ్స్ అందరూ కూడా అమ్మేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ ప్రజెంట్ ఇప్పుడున్న టైంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేసి కూర్చున్నారో, అమ్మేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించి స్పెషల్గా ఈ వీడియో. మరి ఇప్పుడైతే దాని గురించి ఏం చేయాలనే దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా హ్యాపీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన ఎల్లారెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు. మరి సార్తో మాట్లాడాలి. హాయ్ సార్, నమస్తే సార్. నమస్కారం అండి. చాణక్య గారు, సార్ 35% మార్కెట్ పడిపోయింది అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంతవరకు మనము ఒక 4-5 సార్లు మాత్రమే ఫేస్ చేసి ఉంటాము. సార్, యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా సార్. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదా? నాకు తెలిసినంతలో ఒక 1 టైమే జరిగింది కరెక్ట్గా 35% అంటే. ఒక్కసారి మాత్రం అంతకన్నా మేబీ అరౌండ్ దట్ పర్సంటేజ్. కానీ 35% మార్కెట్ కొలాప్స్ అయింది అంటే రీజన్స్ ఉంటాయి డెఫినెట్గా. ఏ రీజన్ వల్ల అయింది? ప్రజెంట్ ఈరోజు కండిషన్ చూసుకుంటే అమెరికా అటాక్డ్ ఆన్ ఇరాన్, ఆయిల్ క్రైసిస్ వచ్చింది, హార్మోజ్ ఇలాంటి కండిషన్స్ వచ్చాయి కాబట్టి మార్కెట్ కాస్త పడింది. అంటే 86,000 నుంచి దాదాపు 71-72% వరకు వచ్చింది. హార్డ్లీ ఇది 15-20% కన్నా ఎక్కువ రాలేదు. బట్ 92లో హర్షద్ మెహతా ఆ టైంలో మార్కెట్ ఆల్మోస్ట్ 35-40% పడింది. ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అంటే కరోనా టైంలో పడింది. ఓకే. సో ఇలాంటి అబ్నార్మల్ సిచ్యువేషన్లు అయితే తప్ప, అంటే హౌ వీఆర్ రియాక్టింగ్, ఈ రీజన్స్ ఏంటి అనేది దాన్ని బట్టి ఉంటుంది. మన ఎకానమీ ఏమైనా పడిపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా, లేకపోతే ఆయిల్ క్రైసిసా, ఇంటర్నేషనల్ క్రైసిసా, లేకపోతే కరోనా లాంటి సిచ్యువేషనా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా రియాక్ట్ కావాలి. ఎట్ ది సేమ్ టైం కరోనా టైంలో పడినప్పుడు అంటే దాదాపు 43,000 సెన్సెక్స్ దగ్గర నుంచి 26,000 సెన్సెక్స్ దాకా వచ్చింది. ఆ టైంలో ఇలాంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఆల్మోస్ట్ 40% పడింది. సో ఆ టైంలో ఏం చేశాము నేను అనేది ప్రాక్టికల్ నేను చెప్పవచ్చు. ఓకే. చాలామంది అడ్వైజర్స్, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అందరూ ఫోన్లో ఆపేసుకొని కూర్చున్నారు. ఎందుకంటే కస్టమర్ ఫోన్ చేసి ఏమన్నా తిడతారేమో, మీరు ఇచ్చారు బట్ మార్కెట్ ఇంత పడిపోయింది ఏంటి సంగతి, ఏదో ఒక రకంగా కస్టమర్, ఎందుకంటే అక్కడ మూమెంటం డిఫరెంట్గా ఉంటుంది, కస్టమర్ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి తిడతారేమో అని చాలామంది క్లోజ్ చేసుకున్నారు. అంటే నాకు కూడా కొన్ని కాల్స్ వచ్చినాయి ఆ టైంలో. సార్ మార్కెట్ బాగా పడిపోతుంది కదా, ఈరోజు ఇన్వెస్ట్ చేద్దామా, ఇంకా 4 రోజులు ఆగుదామా, ఇవి నాకు వచ్చిన కాల్స్. భయపడి ఏమవుతుంది ఏంటంటే అసలు ప్రపంచం రేపు పొద్దున ఉంటుందా లేదా అలాంటి కండిషన్స్. బట్ కొంతమంది ఏం చేశారంటే ఆ టైంలో ఇన్వెస్ట్ చేద్దామా లేదా, ఇది ద రైట్ టైం, ఇంకా కొంచెం వెయిట్ చేద్దామా. మార్చ్ ఐ థింక్ 26 అనుకుంటా 2000 కరోనా టైంలో. ఆ టైంలో కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత 2-3 మంత్స్ తర్వాత మార్కెట్ అనేది అర్థమైపోయింది, కరోనా ఉన్నా లేకపోయినా మార్కెట్ తగ్గే అవకాశమే లేదు, సో ఇక పెరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి ఆ 3-4 నెలల్లో చాలామంది ఇన్వెస్ట్ చేశారు. సో ఇక్కడ ఏంటి అంటే మన గోల్స్ ఏంటి, అసలు మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం, అది ఇంపార్టెంట్. మార్కెట్ పడిపోతూనే ఉంటుంది. ఒక్క రోజులో చూసుకుంటే సెన్సెక్స్ మార్నింగ్ 9:15 నుంచి ఈవినింగ్ 3:30 వరకు అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. 1 వీక్లో చూసుకుంటే అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. 1 మంత్, 1 ఇయర్ ఆర్ ఇప్పటిదాకా హిస్టరీ మొత్తం చూసుకుంటే అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. అల్టిమేట్లీ పెరుగుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. అల్టిమేట్లీ పెరిగిద్దా లేదా మీరు చెప్పండి. ఫ్యూచర్లో ఎవరైనా కూడా ల్యాండ్ గురించి చెబితే ల్యాండ్ ఫ్యూచర్లో పెరిగిద్దండి అని చెప్పేస్తారు కదా, గోల్డ్ చెబితే గోల్డ్ ఫ్యూచర్లో పెరిగిద్దని చెప్పేస్తారు కదా. సో ఇక్కడ సెన్సెక్స్ అనేది ఫ్యూచర్లో పెరిగిద్దా లేదా? పెరుగుతుంది కదండి. యా. మరి పెరుగుతూ ఉన్నప్పుడు అదే ఆలోచన ఉంటే దాని గురించి వరీ కాదు. బట్ చాలామంది ఏమనుకుంటారంటే పెరగదేమో, జీరో అయిపోయిద్దేమో అని చెప్పేసి ప్యానిక్ వస్తారు. కానీ మరీ అంత డౌన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయంటారా? సార్ దానికన్నా ముందు ఇంకో రకంగా ఆలోచిద్దాం. అసలు సెన్సెక్స్ అంటే ఏంటి? 30 కంపెనీల యావరేజ్ రేట్. 30 కంపెనీలు జీరో అయిపోతాయండి. అయిపోతే ఇది కూడా జీరో అవుతుంది, నో డౌట్. అయ్యే అవకాశం ఉందా? నో. నిఫ్టీ ఏమో 50 కంపెనీల యావరేజ్. 50 కంపెనీలు జీరో అయిన రోజున అది జీరో, ఇది బట్టి జీరో అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ జీరో అయితే ఇండియా ఈ పవర్ ఉండదు, ఈ ఇన్ఫ్రా ఉండదు, ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ఉండదు, ఇవేమీ ఉండవు. సో వాటిల్లో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు.
ఇక్కడ ఇండివిజువల్లీ మనం ఏం చూసుకోవాలంటే వాట్ ఈజ్ మై గోల్, నేను ఈ మనీని ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు రిటైర్మెంట్ గురించి కావాల్సిందే. అది ఈరోజు స్టార్ట్ చేస్తారా, రేపు స్టార్ట్ చేస్తారా, ఆల్రెడీ చేశారా మనకి తెలియదు. కానీ మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఇప్పుడు మీ ఏజ్ 30 అంటే ఇంకా 30 సంవత్సరాల పాటు మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఈరోజు మార్కెట్ 35% పడిపోయింది అనుకోండి, బ్యూటిఫుల్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఎస్ఐపిలో ఒక రూపీ కాస్ట్ యావరేజ్ అని ఉంది. ఆ యావరేజ్ బట్టి చూసుకుంటే మార్కెట్ పడిపోవడం అనేది బూన్ టు ది ఇన్వెస్టర్. సో డెఫినెట్గా మార్కెట్ పడిపోయిన టైంలో ఇన్వెస్ట్ చేయాలి. 5 ఏళ్ళ తర్వాత మీకు గోల్ ఉంది, అమ్మాయి ఎడ్యుకేషన్ ఉంది, మ్యారేజ్ ఉంది, ఇది వెరీ గుడ్ టైం. కొత్తగా స్టార్ట్ చేసినా మంచి టైమే, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, దాన్ని కంటిన్యూ చేయాలన్నా దీనికి మించిన టైం ఇంకొకటి లేదు. ప్యానిక్ కాకుండా ఆ టైంలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన యావరేజ్ రిటర్న్స్ అనేది పెంచుకునే అవకాశం మనకి దీనిలో ఉంటుంది. ఓకే. అబ్నార్మల్ కండిషన్స్ ఇంతవరకు మనకి రాలేదు. కరోనా టైంలో అనుకున్నారు, డెఫినెట్గా అనుకున్నారు, అసలు రేపు పొద్దున ప్రపంచమే ఉండదండి, ఈ ఇన్వెస్ట్మెంట్స్ అందరూ ఏం చేసుకుంటారు, కొన్ని రోజులే, ఆ తర్వాత మనం అమలైపోయారు. మనం మార్కెట్ కండిషన్స్, ఈ పిఈ రేషియోస్ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అంతకుముందు మార్కెట్ పిఈ రేషియోస్ దాదాపు 30 దాటింది. సో యాక్చువల్లీ ఆ టైంలో కావాలంటే ఆపేసుకోవచ్చు, లేకపోతే రెడ్యూస్ చేసుకోవచ్చు. బట్ వెన్ మా పిఈ రేషియోస్ 15, 16, 17 ఆ టైంలో ఉన్నప్పుడు కస్టమర్లకి అది చాలా మంచి అవకాశము. ఫ్యూచర్లో మనము 15 అంటే జనరల్లీ మ్యూచువల్ ఫండ్లో 12 నుంచి 15% రిటర్న్ చెబుతూ ఉంటాము. కానీ 15 అంతకన్నా ఎక్కువ రావాలి అంటే ఇలాంటి డౌన్ ట్రెండ్ మార్కెట్ టైంలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటేనే మనకి ఫ్యూచర్లో అంతకన్నా ఎక్కువ వస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years ఉండాలి అని అనుకుని ఒక టార్గెట్తో వస్తారు, ₹1,00,000 అట్లా. సో డెట్ ఫండ్స్లో పెట్టేసి వదిలిపెట్టేస్తారు. ఇస్ ఇట్ గుడ్? సార్ 5 yearsకి డెట్ ఫండ్ ఐ డోంట్ ప్రిఫర్ ఇట్. నో, నాట్ ఫర్ జస్ట్ ఎగ్జాంపుల్గా ఒక 5 years అని చెప్పేసి ఒక లాంగ్ టర్మ్ అనుకుందాం. ఈక్విటీ మోర్ దెన్ 5 years వెరీ గుడ్. మోర్ దెన్ 5 years. 3 years ప్లస్ హైబ్రిడ్ ఫండ్స్ వెరీ గుడ్. అంతకన్నా డెట్ ఫండ్స్ కానీ లేకపోతే లిక్విడ్ ఫండ్స్ కానీ మాత్రమే వెయ్యాలి. ఓకే. ఈ డెట్ ఫండ్స్, బ్యాంక్ ఎఫ్డీస్, ఆల్ ఎమర్జెన్సీ ఫండ్ ఆర్ వెరీ గుడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ది షార్ట్ టర్మ్ అండ్ వెరీ బ్యాడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ది లాంగ్ టర్మ్. ఈక్విటీ ఫండ్స్ వెరీ గుడ్ ఫర్ ది లాంగర్ టైం. అది 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు. ఇట్ ఈస్ వెరీ గుడ్. బట్ వెరీ బ్యాడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ 6 months ఆర్ 1 year ఆర్ 2 years. ఆ సాగ్రిగేషన్ చేసుకోవాలి. నా గోల్ ఏంటి అది మైండ్లో ఉండాలి. ఆ ఒక అడ్వైజర్ లేకుండా కనుక మనం మామూలుగా మార్కెట్లో ఏదో చేసేసాము, షేర్ మార్కెట్ నాకు ఐడియా ఉంది అనుకొని అడ్వైజర్ లేకుండా చేశారనుకోండి, ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే వాళ్ళకి డౌట్ వస్తుంది, నేను మంచి పని చేశానా లేదా. ఎవరిని అడుగుతారు? రోజుకి ఒకరిని అడగలేరు కదా. రోజు ఇండియాలో అడ్వైజర్స్ చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు తెలుసండి? ఆల్మోస్ట్ 100 కోట్ల మంది అడ్వైజర్స్ ఉన్నారు. పక్క సీటు అందరికన్నా డేంజరస్ అడ్వైజర్. అతను బ్యాంక్ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తాడు, పక్క సీటానికి చెబుతాడు. ఈవెన్ వారెన్ బఫెట్ కూడా చెప్పేస్తాం. అది మన ఇండియాలో ఉన్న అడ్వైజర్కి ఉంటుంది. మీరు ఇండియాలో ఎక్కడికన్నా వెళ్ళండి, షేర్ మార్కెట్ గురించి అడగండి, హీ విల్ గివ్ అడ్వైస్. పాలిటిక్స్ గురించి అడగండి, చెబుతాడు. హెల్త్ గురించి అడగండి, వెల్త్ గురించి అడగండి, ఎవరో ఒకరు ఏదో సలహా మీకు ఇస్తూ ఉంటారు. హీ విల్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ యూ. మీరు ఏం చేసినా దాన్ని ఏదో చెప్పాలి కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెడతాడు. అంతకుమించి ఏం లేదు. బెటర్ కన్సల్ట్ ఏ గుడ్ ప్రొఫెషనల్ పర్సన్. ఇట్ వాస్ నైస్ ఆన్సర్. అండ్ ఇప్పుడు ప్యానిక్ అవుతున్న సిచ్యువేషన్స్కి అండ్ మీరు చెప్పిన ఆన్సర్ చాలా చక్కగా సూట్ అయ్యేటట్టుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్.